నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బన్సా ఏరియా హాస్పిటల్ ఇది పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, కానీ రోగుల పాలిట యమపాశంలా మారుతుంది. మన ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఇది కనిపిస్తుంది మన బన్సా టౌన్ ఏరియా హాస్పిటల్. ఇక్కడ ఎమర్జెన్సీ కేసు ఒకవేళ వస్తే నిజామాబాద్ లేదా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి 2 గంటలు, హైదరాబాద్ 5 గంటలు. అంటే ఎమర్జెన్సీ కేసు ఒకవేళ మనం ఇక్కడ నుంచి పంపిస్తే ఆ దారి పొంటనే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎన్నో సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఇంతే ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఏమంటే ప్రజల తరపున నుండి వెంటిలేటర్ సదుపాయం, డయాలసిస్, సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ ఇవి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అమర్చాలి. ఎందుకంటే ప్రజలకు హైదరాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టం. కావున దయచేసి నాయకులు మరియు అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆడుకోకుండా ప్రజలు హైదరాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ వెళ్ళాలి కాకుండా మేము మా నియోజకవర్గంలోనే వైద్యం చేసుకుంటామని, ప్రాణాలను కాపాడుకుంటామని, మరియు ఈ పరికరాలు మీరు ఒకవేళ ఈడ సదుపాయం చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ మరియు నిజామాబాద్ వెళ్లకుండా ఇక్కడనే వైద్యం ప్రజలకు అందుతుందని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లే లోపే రోగాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. బన్సా గడ్డ మీద వైద్యం అందక మృత్యుతో పోరాడుతున్న పేదోడి ఆవేదనపై న్యూస్ 9 ప్రత్యేక కథనం. ప్రజలారా, ఇది మన ఆసుపత్రి పరిస్థితి. ఎమర్జెన్సీ కేసు వస్తే నిజామాబాద్ వెళ్లడానికి 2 గంటలు, హైదరాబాద్ వెళ్లడానికి 5 గంటల సమయం పడుతుంది. దారిలోనే ప్రాణాలు పోతే బాధ్యులెవరు? ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రి రూపురేఖలు మారడం లేదు. మాకు కావాల్సింది ఒకటే, వెంటిలేటర్, డయాలసిస్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ. మా ప్రాణాలతో చెలగాటమాడడం ఆపండి. రాజకీయ నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు, హామీలు కురిపిస్తుంటారు. కానీ బన్సా ఏరియా హాస్పిటల్లో కనీస వైద్య పరికరాలు లేక సామాన్యుడు చస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం ఎందుకు లేదు? లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఈ ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు అమర్చడం అంత భారం అవుతుందా? లేక ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? యువ నాయకుడు కమ్లే సాహెబ్ రావు నేరుగా సవాల్ విసురుతున్నారు. మేము మా ఊరిలోనే వైద్యం చేయించుకుంటాం, మా ప్రాణాలను కాపాడుకుంటామని నినదిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేక మరో నిండు ప్రాణం దారిలోనే పోయేదాకా నిద్రపోతారా? ఇది బన్సా ప్రజల ఆవేదన. ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూనే ఉండండి.